వర్క్షాప్ పంపిస్తుంది. ఎవరు నేనొకటి శ్రీరాజ్ మేకల శ్రీనివాస్ అనే సూర్యాపేట వయో అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కదా, ఎంపీ నుంచి యూపీ నుంచి వచ్చిన ఉన్నారు కదా, మహారాష్ట్ర నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి వచ్చారు. జిల్లా అత్యవసర ఆఫీస్ బేరర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మోదీ సర్కారు చాలా నిస్సిగ్గుగా కార్పొరేట్ సెక్టర్స్కు, దేశంలో ఉన్నటువంటి బడా వ్యాపారస్తులకు, అంటే అదానీ కానీ, అంబానీ కానీ, టాటా కానీ, వీళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకు అనుకూలమైనటువంటి 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోళ్లు రద్దు చేయమని 24 సంవత్సరాల నుంచి 24 సమ్మెలు చేయడం జరిగింది. నిన్న కూడా 26వ తారీఖు ఈ 4 కోళ్లు రద్దు చేయమని, అదేవిధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి నీటి చట్టాలు రద్దు చేయమని దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు అందరూ నిరసన కార్యక్రమాలు, సమ్మెలు చేసినప్పటికీ ఈ మోదీకి అసలు చెవులు వినిపిస్తలేవు, ఆయన శరీరానికి ఏం తగులుతలేదు. అదే కాకుండా మోదీ కార్మిక వ్యతిరేకి. ఇక్కడ మోదీ అనుబంధ ఏదైతే మోదీకి ఆర్ఎస్ఎస్ ఏదైతే అనుబంధం ఉన్నదో, మరి వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా నోరెత్తుతలేవు. ఈయన 47 చట్టాలు రద్దు చేస్తే ఈ ఆర్ఎస్ఎస్ కూడా, ఆర్ఎస్కి సంబంధించినటువంటి బిఎంఎస్ కూడా నోరెత్తుతలేదు. ఎందుకు రద్దు చేసినామని ఎన్నో త్యాగాలతోటి, ఎందరో బలిదానాలతోటి తీసుకున్నటువంటి 44 చట్టాలు రద్దు చేసిండ్రు. మరి బిఎంఎస్, ఆర్ఎస్ఎస్ నోరెత్తాలి కదా, నోరెత్తుతలేదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక వర్గం. ఈరోజు బిఎంఎస్ కుట్ర చేసి దేశంలో నంబర్ 1 స్థానంలో కార్మిక రంగంలో ఉన్న ఏదన్నా సంఘాలలో బిఎంఎస్ ఉన్నదా? అసలు ఎక్కడ కనిపిస్తుంది? అది ఎక్కడ కార్మిక రంగం కొరకు పనిచేసిన సందర్భం ఉన్నదా? ఈరోజు కుట్ర దేశంలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులను అన్నింటినీ తమ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు తన వైపు చేసుకొని, తన సభ్యత్వం చేసుకొని మెజార్టీ యూనియన్గా చేసుకోవడానికి కుట్ర చేయడం జరుగుతుంది. దీన్ని ఏఐటీసీ ఇతర సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు మేము కోరేది ఏమంటే ఈ 4 కోళ్లు వెంటనే రద్దు చేయాలి. ఈ రద్దు చేయడానికి రాబోయే కాలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలను, రైతు సంఘాలను ఒకే తాటి మీద తీసుకొచ్చి తీవ్రమైన పోరాటాలు చేయడానికి వెనుకాడము. మరో స్వాతంత్ర పోరాటం జరిగేటి అవకాశం కూడా ఉంది. కాబట్టి 55 కోట్ల మంది ఈరోజు దేశంలో కార్మికులు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమైన మోదీ ప్రభుత్వం కానీ, ఇంకే ప్రభుత్వం కానీ వెళ్తే మాత్రం ఆ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలియజేస్తున్నారు.